అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా 2025కి వీడ్కోలు చెప్తూ 2026కి మనం అడుగు పెడుతున్నాం. అయితే 2025లో మనం చేసిన తప్పులు ఏమిటి మనం చూసుకుంటూ 2026లో అది పునరావృతం కాకుండా చేసుకున్నప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. ఇది అందరికీ తెలిసిందే అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా రత్నాకరుడు అనేది అందరికీ తెలుసు. రత్నాకరుడు ఒక పరమ దుర్మార్గుడు అన్నమాట. దురాంధరుడు అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. కనబడే వాళ్ళని కొట్టి చంపి వాళ్ళ దగ్గర దోచుకునే రకం. కానీ ఆ దురాంధరుడు అనే దుర్మార్గుడికి ఒక ఉత్తమమైన ఋషుల వలన ఒక మంచి బోధన చేసిన తర్వాత ఆయన వాల్మీకిగా మారి రామాయణం రచించాడు. ఇది కూడా అందరికీ తెలుసు అనుకుంటాను. అంటే వాల్మీకి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతటి మహారచన చేసిన రామాయణమే మనకు గుర్తొస్తుంటుంది. అంటే ఒక మంచి చెయ్యాలనుకునే ఒక సంకల్పంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ మహర్షుల మాట విని ఈ రత్నాకరుడు వాల్మీకిగా ఈ రామాయణం రచించి చరిత్ర ఇతిహాస పటలలో మంచిగా నిలిచాడు. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, శివాజీ గారు మాటలు, మన సినీ హీరో మాటలు, ఆయన మంచివా కావా అని రకరకాలుగా ఛానల్ పెడుతున్నారు. మన పరిస్థితి అంత దిగజారిపోయింది. ఆయన మంచివా కాదా అనేది కాదు, ఆయన ఏం చెప్పారు, ఇది మంచిదా కాదని ప్రతి ఒక్కరూ ఆలోచించి మనం కూడా ఒక మంచిగా వాల్మీకి అంతర్వాలం అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.